హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో కిట్టి పార్టీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కిట్టి పార్టీ అంటే అన్ని గాసిప్స్ ఉంటాయి, వాళ్ళెలా వీళ్ళెలా అనేవే కదా. ఇక మన శ్రీముఖి అయితే అందరినీ కింద కూర్చోబెట్టేసి మీ మీద వచ్చిన రూమర్స్ గురించి, మరి ఏ రూమర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదంటే ఏం వచ్చాయి చెప్పమంటే, ఇక ఫస్ట్ వచ్చేసి మన సుహాస్ని గారు. సుహాస్ని పబ్బులో తిరుగుతూ ఏం చేస్తుందో తెలుసా అనే ఒక రూమర్ వచ్చింది అని చెప్పగానే, నువ్వు అసలు పబ్కే వెళ్ళావు కదా, నీ మీద ఎలా వచ్చింది ఆ రూమర్ అని చెప్పి శ్రీముఖి అనగానే, ఇక శ్రీముఖికి అసలు నోరు మెదిపే టైం కూడా లేకుండా, నేను పబ్కి వెళ్తాను మా ఫ్రెండ్స్తో, కాకపోతే అనగానే, వసే నువ్వు పబ్కి కూడా వెళ్తావా, నాకు ఈ విషయం తెలియదే, అయినా నువ్వు ఇలాంటి దాన్ని అంటూ చేతులైతే వదిలేసింది అనమాట. ఇక నెక్స్ట్ ప్రిన్సీ, నీ మీదేమన్నా రూమర్ వచ్చిందా, అదే నువ్వు ఏదన్నా ఆర్టిస్ట్ అని కానీ ఏదన్నా రూమర్ వచ్చింది అనగానే, నేను ఆర్టిస్ట్నే కదా అంటూ మన ప్రిన్సీ అయితే అంటూ ఉంది. ఇక దాని తర్వాత నా మీద ఒక రూమర్ వచ్చింది, నాకు 3 బిడ్డల తల్లి ప్రిన్సీ అని చెప్పి రూమర్ వచ్చేసరికి, ఇక నాకు ఒక బిడ్డే లేరు, ఇక 3 బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పగానే ఇక అందరూ అయితే నవ్వడం స్టార్ట్ చేసేసారు. ఇక హరి అయితే, నాకు చెంచలమ్మ గారి లాంటి ఒక అందమైన అమ్మాయితో పెళ్ళవ్వాలని నా కోరిక అని చెప్తూ ఉండగానే వెనకాల ఒక పోస్టర్ అయితే వేసేస్తారు. రోడ్డు మీద ఆకతాయిల్ని చితకబాదిన నేత్రాని, అంటే చెంచలమ్మ గారి పేరు నేత్ర అనమాట. ఇక ఆ యొక్క పోస్టర్ చూసిన వెంటనే, అమ్మ బాబోయ్ నేను నేత్రాన్ని అస్సలు పెళ్లి చేసుకోను, అసలు అలాంటి అమ్మాయిలు నాకు అసలు అవసరం లేదు అనగానే ఇక ఇలాగా సరదాగా సాగిపోతుంది. నెక్స్ట్ ఇక షూటింగ్ అలాగే యాక్టింగ్ మానేసిన శోభ అనగానే, అమ్మో నేనైతే యాక్టింగ్ ఎక్కడ మానలేదు, కానీ ప్రస్తుతానికైతే చేయట్లేదు అవకాశాలు లేక అన్నట్టుగా చెప్తూ ఉందనమాట. ఇలా సరదాగా ఒక్కొక్కరి యొక్క రూమర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక లాస్ట్కి వచ్చేసరికి మన సుజాత గారు 5 కోట్ల విలువ గల విల్లా కొన్నారు హైదరాబాద్లో అని చెప్పి ఆ యొక్క రూమర్ రావడంతోనే నిజంగానే సుజాత గారు అయితే నవ్వుకుంటూ ఉన్నారు. ఇక మన శ్రీముఖి అయితే, అదేంటి సుజాత గారు మీరు ఇన్ని కోట్లు పెట్టి ఇల్లు కొంటే మమ్మల్ని ఎవరిని గృహప్రవేశానికి పిలవలేదు అనగానే, ఇక ఆవిడ నవ్వుకుంటూ, ఆ గృహప్రవేశానికి నేనే వెళ్ళలేదు కదా, ఇక మీరేం వస్తారులే అని చెప్పగానే ఇక ప్రతి ఒక్కరు నవ్వులు అనమాట. ఎందుకంటే కొంతమంది మీడియా మిత్రులు ఉంటారు కదా, అక్కడ ఏమీ లేకపోయినా రాసేస్తూ ఉంటారు కొన్ని విషయాల గురించి, అవే ఇవన్నీ గాసిప్స్ లాగా తయారైపోతూ ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటాయి, కొంతమంది మీద వచ్చేవి కొంత బాధ పెడుతూ కూడా ఉంటాయి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.